నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారతదేశం అంటేనే ఒక శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ కలిగిన దేశంగా పేరుంది. సాధారణంగా అందరూ భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా శక్తివంతమైనవి అని అనుకుంటారు. కానీ వీటికంటే కూడా మరింత శక్తివంతంగా రహస్యంగా పనిచేసే ప్రత్యేక ఫోర్స్లు మన దేశానికి ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇవి అత్యంత ప్రమాదకరమైన మిషన్లను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి శత్రువులపై ఒక్కసారిగా విరుచుకుపడగలవు. అలాగే రహస్యంగా మెరుపు దాడులు చేసే యూనిట్స్. ఇప్పుడు మనం అటువంటి 5 భారత మిలిటరీ బృందాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్కోస్ కమాండోలు భారత నేవీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన బృందం. వీరినే గోస్ట్ ఆఫ్ ది ఓషన్ అని కూడా పిలుస్తారు. 1987లో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందం సముద్రంలో, భూమిపై, గాల్లో ఏ సందర్భంలోనైనా అత్యద్భుతంగా పోరాడగలదు. ఈ టీంలో శిక్షణ పొందిన వాళ్ళు శత్రువులను గుర్తించడంలో, సముద్ర దాడుల్లో, ఉగ్రవాదులపై మెరుపు దాడుల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇక ఈ బృందం ప్రధానంగా సముద్ర మార్గం ద్వారా ఉగ్ర దాడులను అడ్డుకోవటం, గూఢాచార కార్యకలాపాలు, భద్రతాపరమైన దాడులను నిర్వహించడం వంటి పనులను చేపడుతోంది. వీరి శిక్షణ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఇందులో అండర్ వాటర్ డైవింగ్, స్కై డైవింగ్, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి విభాగాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షణ పొందే బలగాలో మార్కోస్ కూడా ఒకటి. 9 నుంచి 10 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. మొదటి 90 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసిన 10 మందిలో కేవలం 1 లేదా 2 మంది మాత్రమే మిగిలిపోతారు. మార్కోస్ సైనికులు అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ గ్లాసెస్, అండర్ వాటర్ గన్స్, స్పెషల్ ఫ్రాగ్మెన్ యూనిఫామ్ వంటి వాటితో పూర్తిగా ప్రొఫెషనల్ గా ఉంటారు. వీరు నీటి లోపల కూడా గంటల తరబడి ఉండగలరు. సముద్ర తీర ప్రాంతాల్లోని ఉగ్రవాదులను అంతమొందించడంలో వీరు ఎక్స్పర్ట్స్. పారా స్పెషల్ ఫోర్సెస్ భారత ఆర్మీకి చెందిన ప్రత్యేక బృందం. వీరు అత్యంత క్లిష్టమైన మిషన్లను విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరిని బలూచి రెజిమెంట్ నుంచి 1966లో ప్రత్యేకంగా రూపొందించారు. పారా స్పెషల్ ఫోర్స్ కమాండోలు సాధారణ సైనికుల కంటే ఎంతో భిన్నంగా ఉంటారు. వీరు శారీరకంగా, మానసికంగా కూడా అత్యంత బలంగా తయారవుతారు. ఇక వీరి శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. శత్రు ప్రాంతాల్లో దాడులు, బందీలను రక్షించటం, గూఢాచారి కార్యకలాపాలు చేయడం వీరి పని. ఈ ఫోర్స్ 35,000 అడుగుల ఎత్తు ఉండే విమానం నుంచి దూకి ఆపరేషన్లు నిర్వహించగలదు. నీటిలో, భూభాగంలో, వాయు మార్గంలో కూడా త్రివిధ మిలిటరీ ఆపరేషన్లకు వీరు సిద్ధంగా ఉంటారు. పారా ఎస్ఎఫ్ బలగాలు భారతదేశ భద్రతకు అండగా నిలిచే రియల్ హీరోస్. వీరు ఎప్పుడూ శత్రువులకు భయం కలిగించే దళంగా పనిచేస్తూ ఉంటారు. పారా ఎస్ఎఫ్ కమాండోలు ఉండటం వల్లనే భారత సైన్యం అత్యంత బలమైనదిగా నిలుస్తోంది. గరుడ్ కమాండో ఫోర్స్ భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక బృందం. వీరు ప్రధానంగా విమానాశ్రయ భద్రత, హైజాకింగ్ నివారణ, శత్రువుల ప్రాంతాల్లో రహస్య మిషన్లు నిర్వహించేందుకు శిక్షణ పొందినవారు. 2004లో ఏర్పాటు చేసిన ఈ బృందం ఎయిర్ బేస్ రక్షణ, ప్రత్యేక ఆపరేషన్లు, సహాయక చర్యలు వంటి విభాగాల్లో పనిచేస్తూ ఉంటుంది. గరుడ్ కమాండోలు ఉగ్రవాద వ్యతిరేక దాడులు, కీలక వాయుసేన ప్రాంతాలను రక్షించడం, శత్రువుల వెనుక ప్రాంతాల్లో మెరుపు దాడులు చేయడం వంటి మిషన్లలో పాల్గొంటూ ఉంటారు. వీరి శిక్షణలో స్నైపింగ్, బాంబు డిఫ్యూజింగ్, స్కై డైవింగ్ వంటి అంశాలు ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రత్యేక బృందం. వీరు ముఖ్యంగా ఉగ్రదాడులను అడ్డుకోవటం, రహస్యంగా శత్రువులపై దాడులు చేయటం, బందీలను కాపాడటం వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహిస్తారు. 1984లో ఏర్పాటైన ఈ బృందాన్ని బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటుంటారు. వీరు ప్రధానంగా సిటీ టెర్రరిస్ట్ అటాక్స్, హైజాకింగ్, విఐపి భద్రత, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ వంటి పనుల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ఆర్మీ, పోలీసు విభాగాల నుంచి అత్యుత్తమ సైనికులను తీసుకొని శిక్షణనిస్తారు. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ భారతదేశపు అత్యంత రహస్యంగా పనిచేసే మిలిటరీ బృందాలలో ఒకటి. 1962లో చైనా దాడులకు ప్రతిస్పందనగా రా ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ బృందం చైనా సరిహద్దుల్లో, తిబ్బత్ ప్రాంతాల్లో ప్రత్యేక మిషన్లను నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందింది. ఎస్ఎఫ్ఎఫ్ రహస్యంగా గూఢాచార కార్యకలాపాలు, శత్రు భూభాగంలో మెరుపు దాడులు, శత్రువులను అపహరించడం వంటి మిషన్లలో నైపుణ్యం కలిగి ఉంటుంది. వీరి కార్యకలాపాల గురించి భారత ప్రభుత్వం కూడా చాలా తక్కువ సమాచారం మాత్రమే బయటపెడుతుంది. భారతదేశానికి అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ ఉన్నట్లు చూపించే ఈ ప్రత్యేక బృందాలు అత్యంత ప్రమాదకరమైన మిషన్లను విజయవంతంగా పూర్తి చేస్తుంటాయి. వీరి ధైర్యం, నైపుణ్యం, దేశభక్తి భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత సైన్యం కేవలం శక్తివంతమైనదే కాదు, అత్యంత తెలివైన మిలిటరీ వ్యూహాలను పాటించే దేశాలలో
ఒకటిగా నిలుస్తోంది. మరి ఈ స్పెషల్ ఫోర్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.